మక్తల్ మండలం బూత్పూర్ రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. గురువారం బూత్పూర్ గ్రామాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నేను మేడం గారికి చెప్పాను, మేడం వీళ్ళ జీవిత పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మేడం అంటే, లేదు మీరు నోటిఫికేషన్ నేను ఆ ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం కాదు మేడం ఒక్కసారి మీరు వచ్చిపోవాలని చెప్పేస్తే ఒకటే మాటకి మేడం మా మాట మన్నించి వచ్చినందుకు మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేడం వీళ్ళ జీవన విధానం ఇది, వీళ్ళు మనం ఒక్కరోజు పోయి రావడానికి ఇంత ఇబ్బందులు పడుతున్నాం మేడం. ప్రతిరోజు చస్తూ బతుకుతూ గడుపుతా ఉన్నారు ఈ జీవితం. మనం వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ పైసా 2010 నోటిఫికేషన్ చేశారు, కానీ మిగతా అది ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అయింది అంటారు, కానీ అయింది అనడం గొప్ప పని కాదు. మనం దీన్ని మీరు ఫిజికల్గా విజిట్ చేసారు కాబట్టి ఈ ఫిజికల్గా మీరు విజిట్ చేసిన విషయాన్ని ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి ల్యాండ్ మిగతాదంతా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్ని కూడా వీలైన తొందరలో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని విజిట్ చేయించి సాధ్యమైన తొందరలో అసలు మనం ఏం చేయగలుగుతాం మొదలుపెట్టింది మేడం. యాక్చువల్గా వీళ్ళు బ్రతకలేక చావలేక ఊరు విడిచిపెట్టి పోలేరు, ఊర్లోనూ ఉండలేరు. ఎక్కడ కానిటువంటి జీవితం ఉన్నాయి మేడం. ఇవి కానీ మనం పోయి చూస్తున్నట్టు అనుకుంటా అంకెన్పల్లి, దాదరపల్లి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అసలు పరిస్థితి లేదు మేడం. కాబట్టి మీతో కోరుతా ఉన్నా, మీరు వీలైన తొందరలో ఈ విషయాన్ని మనం ప్రభుత్వానికి పేపర్ ద్వారా మీరు అఫీషియల్గా ఏం చేయగలుగుతారు అనే విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్తే మనం మిగతా గవర్నమెంట్తో మాట్లాడడం కానీ, సీఎం గారితో మాట్లాడడం కానీ, కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడడం కానీ, ఇదివరకు ఈసారి ఆన్ రికార్డ్గా మాట్లాడని చెప్పడం జరిగింది బూత్పూర్ జీవన విధానం గురించి, ఈ ముంపు గ్రామాల పరిస్థితి గురించి. ఏది ఏమైనా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊరు 18,000 ఎకరాలు అనుకుంటా, 18,000 ఎకరాల భూములు పోగొట్టుకొని 1,800 ఎకరాల భూములు పొడగొట్టుకొని వారి ద్వారా ఈరోజు మళ్ళా ఇప్పుడు